హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర ఎడ్యుటెక్. ఈరోజు 8వ తరగతి పాఠ్యాంశమైనటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమంలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్ర జన సంఘం గ్రంథాలయ ఉద్యమం గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు భాషకు సరి అయిన గౌరవం కానీ స్థానం కానీ ఆంధ్ర జన సంఘం దానికోసం కృషి చేసింది. 1921 సంవత్సరంలో హైదరాబాద్లోని వివేకవర్ధిని కళాశాలలో తెలుగు భాష తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నించిన వ్యక్తిని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవమానించడం జరిగింది. 1924 నాటికి మాడపాటి హనుమంతరావు మరికొందరు కలిసి ఆంధ్ర జన సంఘాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు భాషను ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ జనసంఘం ద్వారా 4000 పాఠశాలలు స్థాపించబడ్డాయి. కానీ నిజాం వ్యతిరేకత వలన వాటిలో చాలా మూతకు గురయ్యాయి. ఈ జనసంఘం కంటే ముందే 1901లో హైదరాబాద్లో కోమరాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావులు శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయాన్ని స్థాపించారు. ఇది తెలంగాణలోని తొలి గ్రంథాలయం. ఆంధ్ర మహాసభను 1930 సంవత్సరంలో మాడపాటి హనుమంతరావు, రావి నారాయణ రెడ్డి AMS ఆంధ్ర మహాసభను స్థాపించడం జరిగింది. ఇదే కాకుండా గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాప్ రెడ్డి ప్రజలతో జాతీయ భావాలు రగిల్చారు. కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య మొదలగు వారు హైదరాబాద్ స్వాతంత్రం కోసం పోరాడారు. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు చేయమని, ప్రజా సమస్యలు పరిష్కరించమని కోరుతూ వారు ప్రభుత్వానికి వినతి పత్రాలు, విజ్ఞాపనలు అందించారు. 1935లో జరిగిన వార్షిక సమావేశంలో ప్రభుత్వాన్ని కొన్ని కోరికలు కోరడం జరిగింది. ఇది చాలా ఉధృతంగా కొనసాగుతున్నటువంటి ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, మొదటిది నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి. మాతృభాష తెలుగులోనే విద్యాబోధన జరగాలి. జాగీర్ ప్రాంతాల్లో అంటే ముస్లిం జాగీర్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలకు చట్టబద్ధ హక్కులకు రక్షణకై పోరాటం చేయాలి. బాల్య వివాహాలను నిరోధించాలి. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేటువంటి నిరోధించాలి. స్థానిక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అంటరానితనం నిషేధించాలి. కొద్ది కాలంలో ఆంధ్ర మహాసభ తెలంగాణ అంతటా ఆదరణ పొంది 1944 విధిలో చాలామంది కమ్యూనిస్టులు చేరారు. దీన్ని బట్టి వెట్టిని అంతం చేయటం అంటే వెట్టి కార్మికులు ఉన్నటువంటి వ్యవస్థను అంతం చేయాలని, భూ సంస్కరణలు, దొరల దోపిడీ వంటి అంశాలను చేపట్టాలని వారు పట్టుబట్టారు. AMS ఆంధ్ర మహాసభలో పాతతరం నాయకులు దీంతో విభేదించారు. ఆంధ్ర మహాసభలో పాతతరం నాయకులు కమ్యూనిస్టు భావాలను వ్యతిరేకించి బయటకు వచ్చారు. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సహస్ర ఎడ్యుటెక్ మరింత ముందుకు నడిపించాలని కోరుతున్నాను.